మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చూపించిన విశ్వరూప దర్శనం అనేది సర్వలోకాలను కదిలించిన దివ్య రహస్యం. ఇది కేవలం ఒక దర్శనం మాత్రమే కాదు, ఇది భగవంతుని సత్య స్వరూపం, సృష్టి స్థితిలయల యొక్క ఒకే రూపంలో ప్రతిఫలం. విశ్వరూప దర్శనం ఎప్పుడు జరిగిందంటే, కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు యుద్ధం చేయడానికి వెనుకడుగు వేస్తాడు. తన బంధువులను చంపలేనని మనోవేదనలో పడతారు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతా రూపంలో అతనికి జ్ఞానం బోధించి చివరికి విశ్వరూపంని చూపిస్తాడు. ఇది భగవద్గీత 11వ అధ్యాయంలో వివరించబడింది. విశ్వమంతా నా రూపమే అనే సత్యాన్ని శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఆ రూపంలో కోట్ల సూర్యులు కలిసి ప్రకాశించినట్టుగా వెలుగులు విరజిమ్మాయి. భగవంతుని నోటి నుంచి దేవతలు, రాక్షసులు, యోధులు ప్రవేశిస్తున్నారు. శృతి, స్థితి, లయ 3 కాలాలు ఆయన రూపంలోనే ఉన్నాయి. ఇది అంతరంగంలో దాగి ఉన్న పరమసత్యం. సర్వం శ్రీకృష్ణమయం అనే అర్థం. విశ్వరూప దర్శనం వెనుక కొన్ని రహస్యాలున్నాయి. దానిలో మొదటిది, దివ్య దృష్టి లేకుండా ఎవ్వరూ చూడలేరు. అంటే కృష్ణుడు అర్జునునికి దివ్య చక్షువులు ఇచ్చి మాత్రమే ఈ రూపాన్ని దర్శింపజేశాడు. ఇది మనకు సూచన. పరమాత్మ తత్వాన్ని తన ఇంద్రియాలతో కాదు, జ్ఞాన దృష్టితో మాత్రమే తెలుసుకోవచ్చని. రెండవది, సమస్త విశ్వం ఒకే చైతన్యం. అంటే విశ్వరూపంలో అర్జునుడు చూశాడు. దేవతలు, మునులు, రాక్షసులు, ప్రకృతి, కాలం అన్నీ ఒకే రూపంలో కలిసి ఉన్నాయి. ఇది సృష్టి యొక్క ఒకే చైతన్యానికి ప్రతిరూపం అనే ఆధ్యాత్మిక మిస్టరీ. మూడవది, కాలరూపం యొక్క భయంకర రహస్యం కృష్ణుడు చెప్పారు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, అంటే నేనే కాలం, లోకాల నాశనకర్త అని. ఇది భయంకరమైన నిజం. సృష్టి నిత్యం మార్పు, లయలలో వెళ్ళడం అనేది దేవుని సంకల్పం.